హాయ్ అండి, వెల్కమ్ టు సెక్యూర్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. సో తెలుగు వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము ఖచ్చితంగా మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశిస్తున్నాను. సో తెలుగులో పర్టికులర్గా ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఎలాంటి ఛానల్స్ లేవు. మొట్టమొదటిగా క్రియేట్ చేసేసి మన తెలుగు వాళ్ళకు ఉపయోగపడటం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మీ బ్లెస్సింగ్స్, మీ లైక్స్, మీ షేర్స్, మీ సబ్స్క్రైబ్స్తోని నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. సో ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. సో బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నవేడేస్ ఈ రోజులలో మనకి చాలా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఒక ప్రోడక్ట్ ఇది. సో బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనే విషయాల్ని ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ అనే టాపిక్ మనం కవర్ చేస్తున్నప్పుడు బేసిక్గా ఏంటంటే మనం గంటల హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అది కాకుండా చాలా షార్ట్ ఫామ్లో ఒక 5 minutes వీడియోలో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలతోని ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. సో బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా అనుకోని సంఘటన జరిగి మనం హాస్పిటలైజ్ అయ్యి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి, ఫర్ సపోజ్ మనకి జ్వరం రావడము, లేదా ఎలాంటి అనుకోని సంఘటన ఏదైనా జరిగి డెంగీ ఫీవర్ కానీ లేకపోతే అదర్ హెల్త్ డిసీజెస్ రావడం కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనము హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ అనేది మనము పే చేయడం ద్వారా మనకు అయ్యేటువంటి హాస్పిటలైజ్ అయినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే బేర్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఏంటంటే మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మోర్ దెన్ 24 hours అబోవ్ 24 అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక రోజు కంటే ఎక్కువ ఉండవలసిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ఖర్చు అయితే ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్లోనే కవర్ అవుతుంది. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనము పాటించవలసినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని చెప్తాను. సో అది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. ఏంటంటే మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మనం ఆప్ట్ చేసుకునేటప్పుడు బేసిక్గా మనకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా వీటిని మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మనకేంటంటే దాన్ని బేస్ చేసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి మనకి పాలసీ ఇష్యూ చేయాలా, లేదా ఒకవేళ ఇష్యూ చేసినా సరే కొంత అమౌంట్ అనేది అడిషనల్గా యాడ్ చేసేసి మనకి పాలసీ అమ్మాలా అనేటువంటి డెసిషన్ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. బేసిక్గా ఏంటంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి ఏదైనా బీపీ కానీ డయాబెటిక్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు బీపీ, థైరాయిడ్ లేదా డయాబెటిక్ ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఇవాళ రేపు ఉన్నటువంటి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే వాటిని పర్టికులర్ వెయిటింగ్ పీరియడ్ అంటూ ఇచ్చేసి ఒక 2 years లేదా 3 years లేదా ఎక్స్ట్రా ప్రీమియం కలెక్ట్ చేయడమా, లేదా డే 1 నుంచి కొంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేసేసి డే 1 నుంచి అది ఇన్సూరెన్స్లో కవర్ అవ్వడమా అనేటువంటి డెసిషన్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. సో బేసిక్గా ఏంటంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే ఖచ్చితంగా మీరు డిస్క్లోజ్ చేయండి. సో మనము మనం ఎంతవరకు అయితే మనం ఇన్సూరెన్స్ కంపెనీతో జెన్యూన్గా ఉంటామో అంతవరకు మనకి క్లెయిమ్ అనేది రిజెక్ట్ కాదు. సో రిజెక్ట్ అవ్వటానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మనకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ని డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల డాక్టర్కి మనము అబద్ధం చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, కానీ డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పినప్పుడు మాత్రం ఏమవుతుందంటే తను చేసే ట్రీట్మెంట్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. సో మనము ఈ బీపీ ఉండి చెప్పినప్పుడు ఏమవుతుందంటే సో దానికి రిలేటెడ్ వాళ్ళకి బీపీ ఉంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసే మెడికేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాన్ని వేరే రకంగా దాన్ని ట్రీట్ చేస్తారు. సో ఇలా మనము డిస్క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకున్న రిపోర్ట్స్లో వాళ్ళు బీపీ వల్ల కస్టమర్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది, లేదా డయాబెటిక్ రిలేటెడ్ అడ్మిట్ అవ్వడం జరిగింది అని డాక్టర్స్ అనేది ఒక కంక్లూజన్ ఇచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఏం చేస్తుందంటే బేసిక్గా మీరు ఈ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి మీరు మాకు డిస్క్లోజ్ చేయలేదు, అందువల్లే మీ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నామని సింపుల్గా రిజెక్ట్ చేసేస్తాయి. సో ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటిని డిస్క్లోజ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే నవేడేస్ ఈ రోజులో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 30-35 years ఏజ్ వరకు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావడం లేదు. సో మనం హెల్తీగా ఉన్నప్పుడే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని మనము పర్చేస్ చేసుకుంటే ఏమవుతుందంటే ముందుగా మనం ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకుంటే 2-3 years అనేది మనము పాలసీ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా సరే అది ఇన్సూరెన్స్లో ఖచ్చితంగా కవర్ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే యాజ్ పర్ ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ యాజ్ పర్ ఇన్సూరెన్స్ గైడ్ లైన్స్ మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ మనం ఒక పాలసీని ఒకటే కంపెనీలో కంటిన్యూ చేస్తున్నప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాల్సినటువంటి బాధ్యత అనేది ఉంటుంది. సో ఇది IRDA గైడ్లైన్స్ ప్రకారము ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కానీ లేదా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మనం ఒక పాలసీని ఖచ్చితంగా ఒకటే కంపెనీలో కంటిన్యూ చేస్తున్నప్పుడు వాటిని కూడా ఖచ్చితంగా కవర్ చేయమని చెప్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు మీరు పాటించి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా
జాగ్రత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ని చూస్ చేసుకోండి. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే మనము హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ ఇంకోటి ఏంటంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది పర్చేస్ చేయాలనుకున్నప్పుడు మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే